వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ సన్నాహాలు వేగవంతం చేస్తున్నటువంటి తరుణంలో ఇటు ప్రతిపక్ష వైసీపీ వైఖరి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఏంటనేది చూస్తే 5 గంటల క్రితం వారి సోషల్ మీడియా ఖాతాల్లో వాళ్ళు ప్రజలకు తెలియజేసినటువంటి మెసేజ్ ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట కూటమి ప్రభుత్వం వైఫల్యాలని ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ సమర శంఖం. సెప్టెంబర్లో గ్రామ వార్డు మండల స్థాయిలో ప్రచారానికి షెడ్యూల్స్, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేత, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలని ఎదుర్కొంటూ ఏకగ్రీవాలని అడ్డుకోవడమే లక్ష్యం. ప్రతి చోట పోటీ చేద్దాం, ఏకగ్రీవాలను వ్యతిరేకిద్దాం, పార్టీ బలోపేతం, టీడీపీని నిలదీయడమే మన లక్ష్యం. గ్రామ వార్డు మండల స్థాయిల్లో ప్రచారానికి షెడ్యూల్, సెప్టెంబర్ 5 నుంచి 12 మధ్య సంస్థాగత సమావేశాలు. ఇంకేమైనా చెప్పారా అంతకుముందు? లెట్ మీ చెక్. అండ్ ఇక మిగతా కార్యక్రమాలు చాలామంది ఎక్కడొక్కడ పెట్టుకుంటూనే ఉన్నారు. మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి పెడుతూనే ఉన్నారు పోస్టులు, అలాగే ప్రెస్ మీట్లు, వాళ్ళతో ఉన్నటువంటి దానికి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇంకోటి 26వ తేదీన ఏం చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల కోసం మీరు నిలబడితే రేపు పొద్దున్న సార్వత్రిక ఎన్నికల్లో మీకోసం కార్యకర్తలు నిలబడతారు. ఈగోలకు వెళ్ళొద్దండి, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలబడండి. కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలని వారు ఎదుర్కొనేలా మీడియా, లీగల్స్ల ద్వారా మద్దతు ఇవ్వండి. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వైఎస్ జగన్ గారి దిశానిర్దేశం. అంటే ఎన్నికలకి సిద్ధమే, ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా ఏకగ్రీవాల్ని అడ్డుకుని తీరతాం, ప్రతి చోట పోటీ చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రకటిస్తోంది. యునానిమస్ గురించి ఒకసారి ఏకగ్రీవం గురించి మాట్లాడాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, ఇంత ప్రకటన, ఇంత గంభీరంగా మాట్లాడుతూ కూటమిని నిలదీసేద్దాం, టీడీపీని నిలదీసేద్దాం ఈ మాటలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క నుంచి ఎన్నికల ప్రక్రియనే నిలిపివేయాలి అంటూ కోర్టులను ఆశ్రయించడం అనేదే ఇక్కడ జోక్ అనమాట. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి పాత జాబితాతోటే ఎన్నికలు నిర్వహించకూడదు అంటూ ఎన్నికల్ని వాయిదా వేసేయాలని చెప్పి కోర్టు వాళ్ళని కోరడం జరిగింది. సరే, కోర్టు ఏం చెప్పింది ఇవన్నీ పక్కన పెడితే, ముందుగా మేము ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామండి, ఎన్నికలకి సిద్ధం, ప్రతి చోట పోటీ చేస్తాం. కానీ ఇంకో పక్కన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది, ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన కార్యక్రమం నడుస్తూ ఉంది కాబట్టి మనకి పాత లాస్ట్ టైం ఎలక్షన్స్లో జరిగినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో ఎన్నికలకు వెళ్తారు అనుకుందాం. సో ఇప్పుడు ఆ లిస్టు ప్రకారం ఎన్నికలకు వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు కొత్త లిస్టు రావాలి, ఎప్పటికి రావాలి, ఎప్పటికి వస్తుందనేది తెలియదు. మరి అప్పటిదాకా వాయిదా వేసేయాలా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మాత్రం అసలు ఆయన ఎన్నికల కమిషన్కి అధికారం ఉందా లేదా ఏంటనేది కూడా ఆలోచించరు. నేను చెప్తే ఎన్నికలు జరగాలి, లేదంటే లేదు, అవసరమైతే ఎలక్షన్ కమిషనర్నే నేను మార్చేస్తానంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ప్రహసనం అందరికీ తెలిసిందే ఏ విధంగా చేశారనేది. కానీ ఇప్పుడు అధికారం పోయింది. 2024 ఎన్నికలైన తర్వాత నుంచి క్యాడర్ కూడా మారిపోయారు. క్యాడర్ లేరు, లీడర్లు లేరు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు పార్టీకి మొత్తం డ్యామేజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళండి, కోర్టులో వాయిదాలు కావాలి, లేదంటే మొత్తం ఎన్నికలు ఆపేసేయాలి, ఎస్ఐఆర్ అంతా అయిన తర్వాతే చేయాలి అంటే, ఓ పక్కన మరి కార్యకర్తలకి, నేతలకి చెప్పేదేమో లేదు ఎన్నికలకు సిద్ధం, మనం వెళ్లాల్సిందే, కోర్టుకు వెళ్ళి లేదు ఎన్నికలు వాయిదా వేయండి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా, లేదు అసలు ఎన్నికలే వద్దా, ఏదో ఒకటి చెప్పాలిగా క్లారిటీగా. లేదు మనం ఎన్నికలకు వెళ్ళిపోదాం కానీ వాయిదా వేసేయాలి. ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్కో నాకు అర్థం కాదు. సో ఇక్కడ ఈ అభ్యంతరాలు ఏవైతే వీళ్ళు లేవనెత్తారో, ఏదైతే పాత ఓటర్ లిస్ట్ తోటే వెళ్తున్నారో అన్నటువంటిది, దీని మీద ఇటు న్యాయవర్గాల్లో కూడా చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఎన్నికల్ని తప్పనిసరిగా నిలిపివేయాలి అన్న నిబంధన ఎక్కడా లేదు అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట.
సో అమల్లో ఉన్న అర్హత తేదీ ఆధారంగానే సిద్ధమైనటువంటి ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్ళడం సాధ్యమే, దీన్ని కోర్టు కూడా ఒప్పుకుంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. సో ఓటర్ల జాబితా సవరణని ఒక సాకుగా చూపించి ఎన్నికల షెడ్యూల్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలకి నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర నిధుల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వివిధ కేంద్ర గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధుల విడుదల, ఎన్నికైన స్థానిక సంస్థల వంటి ఏర్పాటు వంటి అంశాలతో ముడిపడే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయితే రాష్ట్ర ప్రయోజనాలకే నష్టం కలుగుతుంది అనేటువంటి ఆందోళనని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి ఘోర పరాజయం తర్వాత క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ పార్టీ నాయకత్వం నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు సంస్థాగత నిర్మాణాన్ని తిరిగి బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ఇంకా సాగుతున్నాయి. మరి ఇలా సాగుతూ ఉంటే ఈ పరిస్థితుల్లో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? పార్టీకి ప్రతికూల ఫలితాలు రావచ్చు అనేటువంటి ఒక అనుమానం. ఆ డౌట్ అనుమానంతో ఎన్నికల నిర్వహణ మొత్తాన్ని కూడా ఆలస్యం చేసేస్తే సరిపోతుందనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు చాలామంది చేస్తున్నారు. సో ఒకవైపు ఏమో మేము వచ్చేస్తున్నాం ప్రజలారా, కూటమి నిలదీసేయాలి, మున్సిపల్ పోల్సే దానికి ఒక సమాధానం కావాలి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడం, ఇంకో పక్కనేమో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నిలిపేసేయండి అంటూ కోర్టును ఆశ్రయించడం. ఇది వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం. నిజంగా ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ఓటర్ల జాబితా సవరణ వంటి సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికలను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఉందా? లేదు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద వైసీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ తాజా పోరాటం పార్టీ ఎన్నికలకి సిద్ధమా లేక మరోసారి ఓటమి భయంతో ఎన్నికల్ని వాయిదా వేయించాలని చూస్తోందా అనేటువంటి ఒక రాజకీయ చర్చకి ప్రస్తుతం తెరలేపాయి. అంటే రాజకీయ ఊసరవెల్లి అంటారు, అలాగే ఏపీలో రాజకీయ ఊసరవెల్లి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టొచ్చు. ఆయన ఉన్నప్పుడేమో ఎన్నికలు ఆయన చెప్పినట్టుగా జరగాలి, ఏకగ్రీవం అంటే ఏకగ్రీవం అయ్యి తీరాల్సిందే, కానీ ఇప్పుడు వచ్చేసి ఏకగ్రీవాలు అవ్వనివ్వము అంటూ మాట్లాడడం, మాట తప్పడం, మడమ తిప్పడం లాగే ఈయన తానే మార్చేసుకుంటున్నాడు. ప్రతిరోజు మాట్లాడేదాన్ని కూడా ఆయన మార్చుకుని మళ్ళీ చెప్తున్నాడు అన్నటువంటి ఒక వ్యంగ్యం అయితే బయటికి గట్టిగా వస్తుంది. బట్ ఏం చేస్తాం, ఆయన అంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.